కొంచెం వీక్ హార్టెడ్ వాళ్ళు ఉంటే ఈ కుక్కని డైరెక్ట్‌గా చూస్తే భయపడతారు కావచ్చు. సో, కొంచెం చూసుకోండి. ఇంతకీ ఇంత దారుణంగా దెబ్బ తాకిందా? అసలు దీన్ని ఏమనాలో నాకు తెలది. బట్ ఇంత దారుణంగా ఉన్న కుక్కని మనం ఇట్లా మార్చేసినాం. అసలు ఇంతకీ కుక్కకి ఇంత దారుణంగా గాయం ఎట్లయింది అని అడిగితే అది నాకు కూడా తెలవది. సో నార్మల్ గానే నేను ప్రతిరోజు మార్నింగ్ జాగింగ్‌కి వెళ్తూ ఉంటా. అయితే ఒక రోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నాకు ఈ కుక్క అన్నది ఎదురైంది. ఎప్పుడైతే నేను జాగింగ్ అన్నది అయిపోయి రిటర్న్ అయితున్నానో అప్పుడు ఫేస్ టు ఫేస్ ఎదురైంది. దూరం నుండి చూస్తున్నప్పుడు నాకు దాని దెబ్బ పెద్దగా కనబడలేదు. అసలు నేను దాన్ని పట్టించుకోలేదు. బట్ ఎప్పుడైతే ఒక 15, 20 అడుగుల దగ్గరకొచ్చానో అప్పుడు దాన్ని సడెన్‌గా డైరెక్ట్‌గా తలపైనే చూసాను. గాడ్ డామ్! అసలు స్టన్ అయిపోయినా. అసలు ఇది ఇంతకి కుక్కనేనా అని అనిపించింది. లిటరల్‌గా చెప్పాలంటే కొన్ని సెకండ్లు భయమేసింది. అంతకన్నా ఎక్కువ అసలు ఇది ఇంత దారుణంగా నొప్పి ఎట్లా భరిస్తుందో ఏమో అని అనిపించింది. జస్ట్ కొద్దిగా దెబ్బ తాకి పెద్ద అంతే. మనం పట్టి కట్టేద్దాం. దా 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 సైడ్కి రా సైడ్ దా. సో ఏదైతే అది అయిందని నేను అప్పుడే డిసైడ్ అయిపోయినా దీనికి ఎలా అయినా క్యూర్ చేద్దామని. బట్ ముందుగా దాన్ని ఒక మంచి ప్లేస్ కి తీసుకెళ్లడం నాకు ఒక పెద్ద టాస్క్ లా మారింది. ఇంటికి తీసుకెళ్తే అసలు నో ఛాన్స్, 0%. ఇంటికాడ అస్సలు ఉంచుకునియ్యరు మా పేరెంట్స్. సో అందుకనే నాకు తెలిసిన ఒక మామిడి తోటలో దాన్ని కట్టేసి ఉంచాను. అండ్ ఎటువంటి లేట్ చేయకుండా ముందుగా దానికి డ్రెస్సింగ్ చేయడానికి కావాల్సిన మెడికల్ సామాన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సామాన్లు వెంటనే వెళ్ళి తెచ్చేసాను. అండ్ ఎప్పుడైతే హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడి దాన్ని డ్రెస్సింగ్ చేసి కాసేపు అట్లా వదిలిపెట్టినాక కొద్దిసేపటికే లిటరలీ 100ల కన్నా ఎక్కువ పురుగులు ఇట్లా రాలుతూ బయటకు వచ్చాయి. బాబా బాబా కొన్ని సెకండ్స్ నా మైండ్ బ్లాక్ అయిపోయింది. నా బాడీ అంతా భయానికి కూల్ అయిపోయింది. మీరు నమ్మకపోతే నేను ఏం చేయలేను. నేను ఎప్పుడైతే ఒక బూటెక్స్ అనే లిక్విడ్ టైప్ మెడిసిన్ దాని మీద పోసానో ఆ స్మెల్ కి లిటరలీ 100 కన్నా ఎక్కువ పురుగులు బయటికి రావడం స్టార్ట్ అయినాయి. అండ్ ఇంకొక 2-3 సార్లు అట్లనే క్లీన్ చేస్తూ ఉండగా పూర్తి దాంట్లో ఉన్న పురుగులన్నీ కింద పడుతూ చనిపోయినాయి. అండ్ లాస్ట్ కి పూర్తిగా క్లీన్ చేసి పసుపు అండ్ కాస్త బూడిద జల్లి బ్యాండేజ్ చుట్టేసిన. పూర్తిగా డ్రెస్సింగ్ అయిపోయినాక దానికి పెరుగు అన్నం ప్లస్ పాలతో కలిపి అన్నం పెట్టాను. సో అది ఎప్పుడైతే అన్నం తింటున్నప్పుడు దాని కడుపులో నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఎట్లానంటే మనకు బేవులు వస్తే సౌండ్స్ ఎట్లా వస్తాయో అట్లా వచ్చింది. అప్పుడే నాకు అర్థమైంది ఇది అన్నం తినక చాలా రోజులు అవుతుంది. సో డే 2, డే 3, డే 4 ఈ 3 రోజుల్లో నార్మల్‌గానే ప్రొద్దున బ్యాండేజ్ తీసి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి మళ్ళీ బ్యాండేజ్ చుట్టేసుడు ఇట్లనే జరిగింది. బట్ ఎప్పుడైతే డే 4 నైట్ ఒకసారి చూద్దామని నేను ఆ మామిడి తోట దగ్గరికి వెళ్ళానో లిటరల్లీ అది అక్కడ లేదు. నేను షాక్ అయినా. అరే అసలు ఇది ఈడ్పించుకుందా లేదంటే ఎవరైనా వచ్చి ఇడిసేసారా అని చాలా సేపు ఆ తోటలోనే అటు ఇటు లెంకాను. బట్ నాకు అది ఎక్కడ కనబడలేదు. సో ఇక నేను చేసేదేం లేదు. మేబీ దానికి క్యూర్ కావాల్సిన లక్ దానికి లేదేమో అనుకుని ఇంటికి రిటర్న్ అవుతూ ఉన్నాను. మరి ఇప్పుడు అసలు దాని లక్క నా లక్క నాకు ఎటు అర్థం కాలేదు. నాకు ఫేస్ టు ఫేస్ ఎదురైంది. నేను ఇంటికి వెళ్ళే దారిలో అండ్ ఇప్పుడు మీరు దాని తలపైన చూడొచ్చు. జస్ట్ 3-4 డేస్ ఎంత క్యూర్ అయిందో అండ్ కొత్త స్కిన్ ఎట్లా ఫామ్ అవుతుందో అనేది. అంత క్యూర్ తోలు వస్తుంది కొత్తగా. సో ఎలాగోలా ఆ నైటే దాన్ని మళ్ళీ నా బండి మీదకి ఎక్కించుకొని మళ్ళీ దాన్ని కట్టేసిన ప్లేస్‌కి దాన్ని తీసుకెళ్ళాను. దిగు 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 దా 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 కాలు కింద అర్పించుకున్నా. దా 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 ఏయ్ ఎప్పుడు కాదు నడు.
సో అసలు ఎంతసేపు ఎంత ట్రై చేసినా కూడా దానికి అసలు ఏమనిపించిందో ఏమో గానీ అది అస్సలు లోపలికి అచ్చడే లేదు కట్టిద్దామని అంటే. అదే స్కూటీ తాళం దింపితే మాత్రం లేచి ఎక్కి దాని మీద కూర్చుంటుంది. సో అట్లనే ఇక సీదా లోపలికి తీసుకుపోయినా కట్టేద్దామని డైరెక్ట్ గా. దిగవు. సో ఒక డే మొత్తం అసలు బ్యాండేజ్ లేకుండా తిరిగింది. అండ్ ఆ నైట్ కూడా అసలు బ్యాండేజ్ లేకుండా పడుకుంటుంది. అండ్ అప్పటికే టైం 10:30 దాటిపోయింది. నాకు టైం లేకుండే బ్యాండేజ్ చుట్టడానికి. సో ఒక నైట్ మందమని నేను ఆ బూటెక్స్ కెమికల్ ని దెబ్బ చుట్టూ చల్లాను. సో ఆ వాసనకి ఇక ఎటువంటి దోమ అండ్ ఇన్సెక్ట్స్ కూడా ఆలయి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ డ్రెస్సింగ్ చేద్దామని కుక్క దగ్గరికి వెళ్లి చూస్తే అది మళ్ళీ మిస్ అయి ఉంది. కొత్త హెల్ అని అనుకున్నా. అసలు ఇది మన నైట్ ఇక్కడ నుంచే పోయినాం. నిన్న నైట్ దగ్గర దగ్గర 10:30 దాటిపోయింది. అది కట్టింది లూజ్ అయ్యి కాళ్ళ నుంచి జారి వెళ్ళిపోయింది. నేను చూపెడతా. ఇది కాస్త లూజ్ ఉండే, హోల్ అనేది కాస్త పెద్దగా ఉండే, కాస్త టైట్ గట్టిన అయిపో. ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎక్కడ లెంకాలి నాకు అర్థం కాదు. బట్ ఈసారి అసలు నేను దీని గురించి అసలు పట్టించుకోలేదు, లెంకుదామని కూడా అనుకోలేదు. బట్ ర్యాండమ్ గా, లిటరల్లీ ర్యాండమ్ గా నేను నైట్ 10:30 అట్లా అవుతుంది, పెట్రోల్ కొట్టిద్దామని బైక్ తీసుకొని వెళ్ళాను. పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ అవతల ఇది పడుకొని ఉంది. అక్కడ ఎన్ని రోజులకే కనబడ్డావు? 2 రోజులు అనే తప్పిపోడు. 2 రోజులు ఇంత క్యూర్ చేసిండే నేను నీకు. 2 రోజులకు కనబడ్డది. టైం లిటరల్లీ 10:20 అవుతుంది. దా ఇదర్ పేట్ पेट కూసో కూసో కూసో. సో ఇక ఈసారి డైరెక్ట్ గా ఇంటికి తీసుకెళ్దామని ఫిక్స్ అయిపోయినా. అండ్ అదే నైట్ ఇంటికి తీసుకెళ్లి కొంచెం దూరం కట్టేసిన, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఏమనకుండా ఉండాలి కదా. సో అందుకే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ దానికి ఎప్పట్లానే డ్రెస్సింగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు దానికి డ్రెస్సింగ్ చేయక 3 days కన్నా ఎక్కువ అవుతుంది. సో మొత్తానికి ఇవాళ ట్రీట్మెంట్ అయిపోయింది. సో ఇవాళ నుండి ఇంటికాడనే ఉంటుంది. లెట్స్ సీ అయిపోతుంది. చాలా వరకు అసలు సీరియస్లీ నాకే అమేజింగ్ అనిపిస్తుంది. ఇదంతా కొత్తగా తోలు వచ్చేసింది నిండుగా. అసలు ఏమైందేమో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను ఆ ప్లేస్ లో దాన్ని కట్టేశానో అదే డే నుంచి మధ్యాహ్నం నుంచి అరవడం స్టార్ట్ చేసింది దారుణంగా. అసలు నాన్ స్టాప్, అసలు ఎవరు ఉన్నా లేకున్నా అరుస్తూనే ఉన్నది. ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఏమైంది చెప్పా? ఒర్రేది ఒర్రుతుంది. అసలు నాకు అట్ట అర్థమవుతుంది ఎందుకు ఒరుతుందో. ఏమైనా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మేబీ ఇంకొక 1 week అయితే ఆల్మోస్ట్ క్యూర్ అయిపోతుంది ఇది. ఐ మీన్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. నాకు తెలిసి దీనికి బాగా ఎండ కొడుతుంది కావచ్చు. సో అది ఇంకా దారుణమైన ఎండాకాలము. అది ఇంకా అరవడం స్టార్ట్ చేసేది ఫిక్స్ ఎప్పుడైతే ఎండ స్టార్ట్ అవుతుందో 12-1 అట్లా అప్పుడు అది అరవడం స్టార్ట్ చేస్తుంది. మేబీ ఎండకే కావచ్చు అని అనుకొని నేను ఒక తట్టు బొంత తీసుకొని దాని మీద కొన్ని నీళ్లు చల్లాను. కాస్త చల్లగా ఉంటుంది, మేబీ ఒరవడం ఆపుతుంది అని అనుకున్నాను. ఎస్, అది వర్కౌట్ అయింది. సొప్పుదాకా వండుకొని ఉంది. ఎట్లుంది ఇప్పుడు? కూల్ ఉందా అని? మంచి చల్లగా ఉందా? నేనే అసలు అర్థం చేసుకోలేకపోయినా. దీనికి అసలు ఎండ కొడుతుందని కొంచెం కూడా ఐడియా రాలే. సో నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు లాగానే నార్మల్ గానే ప్రొద్దున అయితే డ్రెస్సింగ్ అండ్ పెరుగన్నంతో అన్నం, అండ్ మధ్యాహ్నం అయితే కాస్త కూల్ గా ఉండడానికి మళ్ళీ వాటర్ తోని చల్లి, అండ్ రాత్రి అయితే పెరుగన్నంతో అన్నం. ఒకవేళ కానీ ఈగలు బాగా ఉంటే ఆ దెబ్బ మీద ఆలకుండా ఉండడానికి కాస్త ఒక స్ప్రే. యాక్చువల్గా దీన్ని వదిలేయాల్సిన టైం వచ్చింది. సో అందుకే తీసుకెళ్తున్నా. సో ఇది నాకు ఎక్కడైతే దొరికిందో అక్కడనే వదిలేద్దాం అనుకుంటున్నా. సో ఇది నాకు ఎగ్జాక్ట్గా ఇదే ప్లేస్లో దొరికింది అప్పుడు స్టార్టింగ్లో నాకు ఇది కనబడ్డప్పుడు. అండ్ మీకు చూపెట్టడం మర్చిపోయినా కదా దీని గాయం అనేది ఎందాక వచ్చిందని. ఆల్మోస్ట్ 99% ఇది క్యూర్ అయిపోయింది. ఇంకా 1% ఎందుకంటే కాస్త దీని మీద ఒక చిన్న లేయర్ ఉంది, అది ఇంకా వెళ్ళిపోలే. అండ్ ఈ స్కిన్ మీద ఇంకా హెయిర్ రాలేదు మొత్తం. సో మొత్తానికి టైం టు సే గుడ్ బై దీనికి. బై బై, సారీ, గుడ్ బై. లెట్స్ గో. నాకు తెలుసు కొంచెం దూరం వరకు వస్తుంది పక్కా.
ఫినిషింగ్ కొంచెం సాడ్ గా ఉందని లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ జర మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు కానీ కొత్త వాళ్ళు అయితే. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.